ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరగాల్సింది, జరగకుండా మనం ఆపేమో ఇవన్నీ అని తెలుసు. అది అజిత్ దోవల్. అజిత్ కుమార్ దోవల్ మన భారత్కి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. చాలా మంది ఈయన్ని ఇండియాకి జేమ్స్ బాండ్ గా 21st సెంచరీకి దొరికిన మాస్టర్ మైండ్ చాణక్యగా భావిస్తారు. ఇంకా యుఎస్ అంబాసిడర్స్ అయితే అజిత్ దోవల్ గారిని ఇంటర్నేషనల్ ట్రెజర్ గా డిస్క్రైబ్ చేస్తారు. 1.46 బిలియన్ పాపులేషన్ ఉన్న భారత్ కి ఈయన మోస్ట్ ఇంపార్టెంట్ అసెట్ గా ఎలా అయ్యారు? అజిత్ దోవల్ గారు ఉత్తరాఖండ్ లోని పౌరి గార్వాల్లో పుట్టారు. ఈయన లైఫ్ అంతా ఒక స్పై మూవీలా ఉంటుంది. ఆగ్రా యూనివర్సిటీలో మాస్టర్స్ కంప్లీట్ అయ్యాక పోలీస్ ఆఫీసర్ గా కేరళలో ఆయన కెరియర్ స్టార్ట్ చేశారు. అక్కడ ఒక వైలెన్స్ క్రియేట్ చేసే గ్రూప్ ఆఫ్ పీపుల్ తో నెగోషియేషన్ చేసి గొడవ జరగకుండా మ్యాసివ్ క్రౌడ్ ని కంట్రోల్ చేశారు. ఈ ఇన్క్రెడిబుల్ నెగోషియేషన్ టాక్టిక్స్ చూసి ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాయిన్ అవ్వమని పిలిచారు. ఇక అక్కడి నుంచి అండర్ కవర్ స్పై గా ఆయన డేంజరస్ కెరియర్ ని స్టార్ట్ చేశారు. మొత్తం 28 ఇయర్స్ ఆఫ్ పీరియడ్ లో కొన్నిసార్లు బెగ్గర్ గా, కొన్నిసార్లు రిక్షా నడిపేవాళ్లా పనిచేశారు. అదొకటే కాదు, 15 ఇండియన్ ఎయిర్లైన్స్ ని నెగోషియేషన్ చేసి హైజాకింగ్స్ నుంచి విడిపించారు. పాకిస్తాన్ లో అండర్ కవర్ ఏజెంట్ గా 7 ఇయర్స్ ఉండి అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ని కలెక్ట్ చేశారు. భారత్ లో జరగబోయే మేజర్ టెర్రర్ అటాక్స్ అండ్ సీక్రెట్ ప్లాన్స్ ని ఎక్స్పోజ్ చేసి ఆయన స్ట్రాటజిక్ నెగోషియేషన్ టాక్టిక్స్ ద్వారా ఆపేశారు. బట్ అజిత్ దోవల్ గారి గురించి ప్రపంచానికి తెలిసింది మాత్రం ఫస్ట్ టైం 2014 లో భారత్ కి 5th నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా అపాయింట్ అయినప్పుడే. ఇక అక్కడి నుంచి భారత్ ని ఒక సూపర్ పవర్ నేషన్ గా మార్చడం మొదలు పెట్టారు. ఉరి అండ్ పుల్వామా సర్జికల్ ఎయిర్ స్ట్రైక్స్ ప్లాన్ చేసింది కూడా మాస్టర్ మైండ్ దోవల్ గారే. అప్పుడే మొదటిసారి భారత్ డిఫెన్సివ్ నేషన్ నుంచి ఆఫెన్సివ్ డిఫెన్స్ స్ట్రాటజీ నేషన్ గా ప్రపంచానికి కనిపించింది. దీనివల్ల వరల్డ్ లో ఇండియా పొజిషన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు కనీసం ఇండియాతో వైరం పెట్టుకోవాలనే ఆలోచన కూడా ఎవరికి రాదు. అజిత్ దోవల్ గారి పేరు వింటేనే చాలా మందికి ప్యాంట్ తడిచిపోతుంది. అందుకే ఈయన్ని ప్రౌడ్ గా అందరూ ఇండియా జేమ్స్ బాండ్ గా పిలుస్తారు. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.